నిన్న చెప్పినాం కదా ఆధారం కారెటే అన్నిటికీ ఆధారం అని. పింఛన్ల కాడ, రేషన్ కార్డుల కాడ, బ్యాంక్ లోన్ల కాడ, సర్కారు పథకాల కాడ అది లేకుంటే బతుకు గోదారే అని. మరి అస్సుంటి అతిపెద్ద ఇలువగల్ల ఆధారం కారెట్ను ఎంత జాగ్రత్తగా ఇయ్యాలే. కానీ మనోళ్ళు ఎట్లిస్తున్నారు, ఇదివరకోసారి హనుమంతునికి బర్లకు గొడ్లకు ఆధారం కారెటిచ్చి గొప్ప పని చేసిండ్రు కదా. అగో అస్సుంటి గొప్ప పనే వరంగల్ కాడ కూడా చేసిండ్రట. అదేందో అరుచుకుందాం పరి. ఇప్పుడు మీరు కళ్ళు బాగా తెరిచి చూడాలి, ఎందుకంటే ఈ స్టోరీ మీ కళ్ళకు పరీక్ష పెట్టబోతుంది అన్నట్టు. తయారే ఉన్నారా? కమాన్, 1 2 3. ఇగో ఈ మనిషిని చూడండి, బాగా చూడండి. ఇప్పుడే చూసిండ్రా? వెరీ గుడ్. ఇప్పుడు చెప్పుండ్రి, ఈ మనిషికి ఎన్నేళ్ళు ఉంటాయి? నెత్తింటికెళ్ళి తెల్లబడ్డాయి కాబట్టి ఓ 60 ఉంటుండొచ్చు అని కొంతమంది. ఎంటికెళ్ళి తెల్లబడితే మనిషి ఏజ్ ఎట్లా చెప్తాం? వయసు పోరగాళ్ళకు కూడా తెల్లెంటికెళ్ళి వస్తున్నాయి అప్పుడప్పుడు అని కొంతమంది. పక్కా ముసలాయన్నే, డౌటే లేదని కొంతమంది అనుకుంటున్నారు కదా. చెప్పాలనా నేను ఎంత వయసు మనిషో? 6 ఏళ్ళు నిండి 7 ఏళ్ళు నడుస్తున్నాయి ఇప్పుడే. అట్లా తెరిచిరేంది నోరు? నిజమే, ఈయనకిప్పుడు 7 ఏళ్ళు కూడా పూరాగా లేవు. మొన్ననే పాలు మార్చిండు. అంబాడు బంద్ చేసి నడక నేర్చుకుంది కూడా నిన్న మొన్ననే. నమ్ముతలేరా? అయితే ఇగో చూడుండ్రి, ఇది భారత ప్రభుత్వం మంజూరు చేసిన ఆధార్ కారెటి. దీంట్లో ఎంతున్నది పుట్టిన తేదీ? 1 తారీఖు 1వ నెల 2008. లేదు, 2008 అంటే ఇప్పుడు 2014. ఎంతుంటాడు? 7 ఏళ్ళకు 2 నెలలు తక్కువ. చూసిండ్రు కదా, ఆధారం కూడా చూపించినాం. ఇప్పుడు చెప్పుండ్రి, ఎవరిని తిట్టాలనిపిస్తున్నది మీకు? ఇది ఇచ్చినోని తిట్టాలనిపిస్తలేదు? ఇంకా కథ పూరాగినుండ్రి, అస్సలు ఉంటది. ఈయన పేరు ఎంపెల్లి సమ్మయ్య, ఊరు వరంగల్ జిల్లా రామన్న గూడెం. పింఛన్ దరఖాస్తు పెట్టుకుందామని ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి పోతే ఆధార్ కారెట్ అడిగినరాట. చూపిస్తే అందులో ఏమున్నది, నువ్వు నిండా 7 ఏళ్ళు కూడా లేవు, నీకు పింఛన్ ఆడికేలు వస్తుంది అని చెప్పిండ్రాట. అక్కడ నేను 7 ఏళ్ళు ఎందుకు లేను అని పరేషాన్ ఈయన. ఆధార్ కార్డు చూసి 6 సంవత్సరాలే ఉన్నాయి, నాకు 65 సంవత్సరాలు ఉంటాయి. నా ఏజ్ మారుతారా అంతలే ఉంచుతారా చిన్నపిల్లలంతా? ఇక ఎవరికి చెప్పుకోవాలి చెప్పుండ్రి ఈయన గోస. 65 ఏళ్ళు ఉంటే 6 ఏళ్ళు ఉన్నాడని కారెట్ ఇచ్చే.